श्रीशैलेशदयापात्रं देवक्त्यादिगुणार्णवं यतीन्द्रं प्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवते दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् अध्यस्य नः कुलपतेर्वकुलाभिरामाम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्धा भूतं सरश्च महदाह्वय भट्टनाथा श्रीभक्तिसारकुलशेखरयोगिवान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। नीलात्तुङ्गस्तनगिरितटे शुभ्रमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिसरसिरसिद्धमध्यापयन्तीं स्वोच्छिष्ठायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। अन्नवयल पुदुवै आण्डाळरङ्गर्कु பன்னுதிரஸ்பாவை வைப்பாவை இன்னிசையால் பாடி கொடுத்தாள் நர்ராமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த உடல் பாடே சோமாயை பாடியர்வள் பலவையாம் நாடினி எல்லே இலங்கியே இன்னம் உருங்குதியோ சில்லை நை ஏன்மின் நங்கை மீர் பொதகிர்ந்தே வள்ளே உன் கட்டுரைகன் வண்ணே உன் வாயுரெனின் வள்ளீர்கில் நீங்களே நானேதனாயிடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்னை வேறுடைமை எல்லாரும் போந்தார் போந்தார் போண்டே நிக்கொள்ள வல்லானை கொன்னாய் மாத்தாத்தாய் மாத்தள்ளிக்கா వల్లానై మాయినై పాడ ఏలోరెన్బావాయ్. ఈ 15వ పాశురంలో దీని యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. లోపల ఉన్న గోపకాంత బయట ఉన్న గోదాదేవితో ఉన్న మిగిలిన గోపకాంతలకు మధ్య సంభాషణలుగా సాగుతుంది. ఎల్లే ఇలంగియే ఇన్నం ఉరంగుడియో లేత చిలుక వంటి కంఠమాధుర్యం కలదానా ఇంకా నిద్రపోతున్నావా అయ్యో ఇదేంటి అని ప్రశ్నించగానే లోపల ఉన్న గోపకాంత బయట వాళ్లతో సిల్లిం రాలై ఏన్ మిన్ నంగ్రేమీర్ పొదరుర్కీన్ అనింది. పరిపూర్ణమైనటువంటి గోపకాంతలారా బిగ్గరగా అరవకండే, ఇదిగో నేనే వచ్చేస్తున్నాను అని సమాధానం చెప్పింది. బయట ఉన్న గోపికలు మరలా నీవు చాలా నేర్పుకల దానివి, నీ మాట నైపుణ్యాన్ని కాఠిన్యాన్ని మేము ఇంతకు ముందే తెలుసుకున్న వాళ్ళం అనగానే పొండి నేనే కఠినురాలను అని సమాధానమిచ్చింది. మిగతా గోపకాంతలు నీ ప్రత్యేకత ఏమిటి అని అడుగగా ఆ విధంగా ఏకాంతంలో ఎందుకు ఉన్నావు, వేగంగా బయటికి రా అని అనగానే ఎల్లారూ పోందార్ పోందార్ పోంటిన్ కోల్ లోపల నుండి గోపబాలిక అందరూ గోపికలు వచ్చేశారా అని బయట వారిని ప్రశ్నించింది. అందరూ వచ్చేశారు, కావాలంటే నువ్వే వచ్చి బయటికి వచ్చి లెక్క పెట్టుకో అని గోపకాంతలు చెప్పారు. అలా అనగానే గోపకాంత నేను వచ్చి ఏం చేయాలి,
ఏం పని అని అడిగింది. అప్పుడు బయట ఉన్నవాళ్ళు పల్లానై కొన్నానై మాత్తారై మాత్తలిక్క, ఏనుగుని చంపినవాడు, శత్రువుల గర్వాన్ని అణిచినవాడు, మాయావి అయినటువంటి శ్రీకృష్ణుని గూర్చి మనం కలిసి గానం చేయాలి, నీవు త్వరగా లేచిరా అని 9వ గోపకాంతను మేల్కొల్పింది. స్వోచ్చిష్టా మావికా బంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణ బద్ధ కంకణపాణయే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్యా మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిగళే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.